అమ్మా నమస్తే. మీ పేరు? ఉజ్జనమ్మయ్య. పెద్దయినా నీకు నాకు వస్తుంది ఎంత? 2000 వస్తుంది. పెరిగింది. మరి మిగతా ఇంకా సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయా మీకు? అంటే రేషను అట్లాంటివన్నీ? అవన్నీ లేదమ్మా. రేషన్ రాదా? మరి ఇప్పుడు ఇది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్. ఆ? జగన్. అంటే ఎందుకు వస్తే ఏం చేయాలనుకుంటున్నారు వచ్చిన తర్వాత ఆయన? నేను గెలిస్తే 3000 రూపాయలు పింఛని. ఇంకా రైతు ఏమన్నా ఇది అయితే ఇది చూస్తానన్నాడు. మీరేమనుకుంటున్నారు? మేము పుట్టినంటే మొదటి నుండి ఎవరన్నా పెట్టంటే వాళ్ళకే ఎత్తామన్నా. మొదటి నుండి ఇప్పుడు సంఘాల సరఫరా వచ్చినాము కదా, మేము సంఘం దూరాగా వచ్చినాము కదా మేడం. సంఘం దూరాగే ఇప్పుడు కూడా ఆయన పావులా కట్టినట్టు రూపాయి కట్టి ఇచ్చినాడు, అట్లే ఎత్తామని. మీరున్నారు ఇప్పుడు కూడా సంఘంలో? ఉండాను మేడం. వచ్చాయా డబ్బులు పసుపు కుంకుమ? మొన్న 2500 తీసుకున్నాం. ఇప్పుడు పన్నాయి మేడం, రేపు మంగళవారం రేపు తీసుకుంటాం మేడం. 3500 10,000 రూపాయలు ఎత్తానన్నాడు కదా, రేపు తీసుకుంటాం అమ్మయ్య. అంతే. ఓకే. సో ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నారా ప్రభుత్వం మీకోసం? ఇంకేం మేము అనుకోలేదు. మేము ఇంతవరకు చేస్తాడాము, తింటాడాము, ఇంతవరకు వస్తాడాము అమ్మయ్య. ఇంకేం లేదు. తాత నువ్వేమనుకుంటున్నావు? ఇంకా ఇప్పుడు రేపు వచ్చే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తామ్మా, ఇంకా అయిందే ఎంత గెలిస్తే ఒకటి అనుకున్నామా. ఆయన గెలిస్తే ఎవరు? జగన్. పెద్దమ్మకి ఆకుపూజ కట్టించి పుల్లారం వేస్తానన్నా, అది ఒకటి ముక్కుండమ్మా. మరి ఇక్కడ మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. మేము వనిత టీవీ నుంచి వస్తున్నాం. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, మరి మీకు ఎవరు గెలిస్తే మంచి చేస్తారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడే గెలిచాలనేది మా కోరిక. ఎట్లా అంటావా, మాకు బీదోళ్ళకి కానీ సాయం బాగా చేస్తున్నాడు, మా మహిళలకు కానీ బాగా చేస్తున్నాడు. పిల్ల పుట్టే కాటి నుంచి పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా సేవ చేస్తానే వస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు. అదిగాక ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 డివైడ్ అయినాక చాలా ఇబ్బందులు ఉన్నా కానీ మాకు సేవ చేసుకుంటూనే వస్తున్నాడు ఇప్పటికీ. కానీ ఆయన వస్తే మాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మాకు ఆశ. మరి ఇక్కడ అనంతపూర్లో ఎవరు గెలవాలనుకున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు? అనంతపురంలో టీడీపీనే బాగా చేస్తుంది. ఇక్కడ అనంతపురంలో కానీ టీడీపీనే బాగా చేస్తుంది. రోడ్లు అయినా సరే మాకు ఊర్లు కానీ ఇంప్రూవ్మెంట్ కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చినారు, అన్నీ చేసుకుంటూనే వస్తున్నారు టీడీపీ నాయకులు. మరి మీ లోకల్గా మీకు ఎవరు వస్తే బాగుంటుంది? మీకు చంద్రబాబు నాయుడే. మాకు పాల వడ్డీలు కానీ రుణం లేని వడ్డీ ఇస్తున్నాడు, పసుపు కుంకుమతో ఇస్తున్నాడు. మాకు చంద్రబాబు నాయుడు గెలిచాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆమెలే బాలే. మరి ఆమె ఎట్లా చేస్తుంది? ఇక్కడ లోకల్గా ఎవరు రావాలనుకుంటున్నారు? ఇదే ఆమెనే బాలే, టీడీపీ. ఆమె బాగానే చేసిందా ఇంతకు ముందు? చేసిందని తెలుగుదేశం రావాలని.